కిరణ్ గారు, బికాస్ నేను కూడా నోటీస్ చేశాను. Yeah. అండ్ ఇచ్చినప్పుడు మొహమాటం కొద్దీ తింటాం. యూ కాంట్ త్రో ఇట్ అవుట్. అవును, ఎట్లా పడేస్తాం విత్ లవ్, సో యూ కాంట్ త్రో ఇట్ అవుట్. ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరైనా సర్వ్ చేస్తే కూడా ఒక స్వీట్, ఒక హాట్, మళ్ళీ టీలో 2 స్పూన్లు షుగర్. అక్కడే ఇప్పుడైతే ఇవాళ రోజుల్లో అవేర్నెస్ పెరిగిపోయి అక్కడ కనిపించిపోతుంది, అమ్మో అక్కడ 1 కిలో వెయిట్ రెడీగా కంది ప్లేట్లో అని చెప్పి. ట్రూ. సో యా, వెరీ ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్. సో మరి ఫుడ్ ఉంచాల్సిన చోటే ఉంచాలి, అంటే ఒక ఎనర్జీ సోర్స్ మాత్రమే మన బాడీకి అని తెలుసుకోవాలి. మీ హోమ్ లో మీరు హెల్దీ ఉన్నారని చేస్తే మీ ఫ్రిడ్జ్ చూసి చెప్పేస్తాం మనం. ఓపెన్ యువర్ ఫ్రిడ్జ్, వి అండర్స్టాండ్ వాట్ ఈస్ యువర్ హోమ్ సిచ్యువేషన్, వాట్ ఈస్ యువర్ ఫ్రిడ్జ్ టిపికల్ గా ఏమేమి ఉన్నాయి. ఇఫ్ యూర్ లాట్ ఆఫ్ క్విక్ కార్బోహైడ్రేట్స్ వచ్చే చాక్లెట్స్ కానీ లోడెడ్ స్వీట్స్ కేక్స్ ఉంటే ఐ అండర్స్టాండ్ హోల్ హోమ్ ఈజ్ సోర్స్ అదే కదా. అవునవును. దట్ టేక్ వాట్ యూర్ ప్రిజర్వింగ్ విల్ షో వాట్ యువర్ హోమ్ ఈజ్ లైక్. మీరు సిన్స్ బాడీ కాంటూరింగ్ తో, బాడీ మేనేజ్మెంట్ తో వర్క్ చేస్తారు కాబట్టి వైట్ రైస్ నిజంగా విషయమా? ప్రొవైడెడ్ యూ వర్క్ అండి. వైట్ రైస్ బ్యాడ్ కాదు. మనం వైట్ రైస్ ఎందుకు తినేవాళ్ళు అంటే వాడు పొలానికి వెళ్ళినప్పుడు మనం పండించేది కాబట్టి తినేవాళ్ళు తప్ప వాడు వర్క్ చేసేవాడు ఇమీడియట్ గా తినేసి పనుకునేవాడు కాదు. వైట్ రైస్ తిని కూర్చుంటే ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ షుగర్ కదా మనకు. మోర్ ఓవర్ యువర్ రిమూవ్ ఆల్ ద టాప్ లేయర్, ఆల్ ద వైటమిన్స్, దాని పైదంతా మీకు బ్రాన్ వెళ్ళిపోయింది. అవును. ఆ బ్రాన్ మళ్ళీ ఫిషరీస్ కి వేస్తున్నాం, దాని నుంచి బిస్కెట్ చేసి మళ్ళీ అవే తింటున్నాం బ్రాన్. అందుకనే సడన్ వేస్ మిల్లెట్స్ ఆర్ బెటర్. మిల్లెట్స్ మీరు యూర్ నాట్ రిమూవింగ్ చేయలేం కాబట్టి దే ఆర్ అట్లీస్ట్ దాని వల్ల ఎనర్జీ స్పైక్ ఉండదు, దే అబ్జార్బ్ గెట్స్ స్లోలీ కంపేర్ టు రైస్ కంటే మిల్లెట్. లేదంటే ఆప్షన్ ఆఫ్ బ్రౌన్ రైస్ అని చెప్తాం. కల్చరల్ గా మనం ఈ రోజు ఒక్కసారి ఐ కాంట్ సే దట్ స్టేపుల్ ఫుడ్ ని తీసేయలేము, కానీ క్వాంటిటీ తగ్గించుకోవాలి, దాని ఫామ్ తగ్గించుకోవాలి. నైట్ మార్నింగ్ అవర్స్ లెట్స్ సే యూ టేక్ 1 meat with white rice. Night time try to avoid white rice, take some protein and fiber as a source. ఈ ప్రోటీన్ ఆర్గ్యుమెంట్ కూడా నాకు తెలుసుకోవాలండి డాక్టర్ హరికిరణ్ గారు, బికాస్ ప్రోటీన్ 1 gram per body weight అంటారు, 1 kg of body weight అంటారు. సో వాట్ డు యూ థింక్? ప్రొవైడెడ్ హౌ మచ్ యువర్ బాడీ ఈజ్ ఏబుల్ టు అబ్జర్వ్. ఇప్పుడు మళ్ళీ there is a theory, మీరు ఎంత తినండి, 5 scoops తినండి మీరు, ప్రాబ్లీ యువర్ బాడీ కెనాట్ అబ్జర్వ్ మోర్ దెన్ దాట్ అన్లెస్ యు ఆర్ వర్కింగ్ అవుట్ సివియర్లీ. బాడీ ఈస్ డిమాండింగ్, అంటే మీరు హెవీ వర్కౌట్స్ చేస్తున్నారు అంటే ఎనబాలిక్ గా జిమ్ కి వెళ్తున్నారు, మీ మజిల్ బాగా టేర్ అవుతుంది, రిపేర్ కి అవసరం. చైల్డ్ లో గ్రోయింగ్ ఏజ్ ఉంది, వాడు గ్రోత్ కి ప్రోటీన్. నార్మల్ పర్సన్ టిపికల్ గా లేట్ బ్యాక్ ఉన్న పర్సన్ కి ప్రోటీన్ ఓన్లీ స్టాటిక్ వర్క్ చేస్తుంది, వెయిట్ కంట్రోల్ చేయడం తప్ప ప్రోటీన్ తో ఉండదు. దాని ప్లేస్ లో కార్బోహైడ్రేట్ వచ్చి కూర్చుంటది కాబట్టి చచ్చినట్టు తింటే గనక అది పోతుంది కాబట్టి ఆ విధంగా కొంచెం బెటర్. ఫిల్లింగ్ ఎక్కువసేపు పడుతుంది అరగడానికి, ఆకలి వేయదు, ఇన్స్టెంట్ స్పైక్ ఉండదు, ఇన్స్టెంట్ షుగర్ గ్లూకోజ్ స్పైక్ ఉండదు కాబట్టి ఇన్సులిన్ రిలీజ్ అవ్వదు. సో దాని వల్ల కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి. అవును, డెఫినెట్ గా మీరు కనుక వర్కింగ్ పాపులేషన్ అయితే అంటే యూఆర్ ఏబుల్ టు వాక్ డౌన్ కంఫర్ట్ అంటే కార్బ్స్ కి అబ్సల్యూట్ గా వేర్ ఓకే. ఇప్పుడు వచ్చిన కొత్త బేరియాట్రిక్ సర్జరీస్ కావచ్చు, ఇలాంటి టెక్నిక్స్ అన్ని ఎంతవరకు అవి మంచి మార్గాలు అంటారు? BMI 35 కంటే ఎక్కువ ఉన్నప్పుడు, డైట్స్ ఆప్షన్ పాసిబుల్ కానప్పుడు, లేదంటే మల్టిపుల్ డైట్స్ చేసి వెయిట్ లాస్ అవ్వకపోతే అప్పుడు ఇంకా వేరే మార్గాలు లేవు. ఇప్పటికీ బేరియాట్రిక్ సర్జరీ ఈ స్టిల్ గోల్డ్ స్టాండర్డ్ ఫర్ ఎనీవన్ అబౌవ్ 35 BMI ఉన్న వాళ్ళలో. తర్వాత